దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ళంతు చూడాలంటే కావలసిందే జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థమే తెలియని అసురుడు. ఇప్పుడైతే మరి చరిత్ర తవ్వి చూసా, నువ్వు పెద్ద విల్లనమని విన్నాను. కానీ నా గేమ్లో నేనేరా నీకు విల్లను. నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా. నీ ఓమి. సైజ్ చూస్తే జపాన్ లానే అనిపిస్తుంది. ఇండియా అంతటా జపాన్ మీద 182 కేసులున్నాయి. వాడు చేసిన అన్నింటిలోకి ఇదే అరాచకం. 4 రాష్ట్రాల పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు, కానీ ఒక్కసారి కూడా వాడు ఎప్పటికీ దొరకలేదు. రీసెంట్గానే శ్రేయారెడ్డి గారికి సంబంధించిన ఫస్ట్ లుక్ని ఓజీ మూవీ టీం వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ మూవీలో శ్రేయారెడ్డి గారు ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో శ్రేయారెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి మదర్ రోల్లో నటించబోతున్నారు. అయితే ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉండబోతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో పవన్ కళ్యాణ్ గారికి మదర్ క్యారెక్టర్లో ఈ మూవీలో నటించబోతున్నారు. ఈ మూవీలో అర్జున్ దాస్ గారు కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో నటించబోతున్నారు. అర్జున్ దాస్ గారికి సిస్టర్ క్యారెక్టర్లో శ్రేయారెడ్డి గారు నటించబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ను కూడా ఇవ్వబోతున్నారు. అలాగే ఈ మూవీకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కూడా ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీని డివివి దానయ్య గారు ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని వరల్డ్ వైడ్గా 25th సెప్టెంబర్న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ డైరెక్టర్ సుజిత్ గారు ఈ మూవీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. ఈ మూవీ డే 1 ఈజీగా 150 నుండి 170 crores అయితే కలెక్ట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి డే 1 150 crores మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ లాంగ్ రన్లో ఈజీగా 2000 crores కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత ఈజీగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరి కొన్ని వీడియోస్ కోసం